హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఈపీఎఫ్ గురించి. ఈపీఎఫ్ అమౌంట్ మనం ఒక కంపెనీలో చేసినప్పుడు ఆ కంపెనీ రిజైన్ చేసి ఇంకో కంపెనీకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫస్ట్ కంపెనీలో ఉన్న పిఎఫ్ అమౌంట్ అండి అలాగే ఉండిపోతుంది. దాన్ని ఏంటంటే కొత్త కంపెనీకి జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలియజేయబోతుంది. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెర్చ్ బార్లో పిఎఫ్ లాగిన్ టైప్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, నెంబర్ ఆఫ్ హోమ్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ యుఎన్ఏ నెంబర్, పాస్వర్డ్ ఆర్ క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఓటీపీ వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత నెక్స్ట్ పేజీలో ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆన్లైన్ సర్వీస్ ఉందిగా, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 1 ఈపీఎఫ్ అకౌంట్ ఉందిగా, ట్రాన్స్ఫర్, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోండి, మీ పర్సనల్ డీటెయిల్స్ ఇవి ఉంటాయి. మీ పిఎఫ్ నెంబర్, అకౌంట్ నెంబర్, మీ ప్రతి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి, చెక్ చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ఫాదర్ నేమ్ అన్నీ ఉంటాయి. అలాగే కింద స్క్రోల్ చేస్తే స్టెప్ 1 వస్తుంది. స్టెప్ 1లో ఏంటంటే మీరు ఎవరికి రిక్వెస్ట్ పెట్టుకోవాలండి. మీరు ప్రజెంట్ ఎంప్లాయర్కి రిక్వెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు ప్రజెంట్ ఏ కంపెనీలో చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి రిక్వెస్ట్ వెళ్తుంది. అందువల్ల తొందరగా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టుగా చేస్తారన్నమాట. ఓకే, మీరు ప్రజెంట్ ఎంప్లాయర్ అని చూసారా, దానిపైన క్లిక్ చేయండి. నెక్స్ట్ కిందనే గెట్ డీటెయిల్స్ ఉందిగా, ఇక్కడ మీ యూఎన్ఏ నెంబర్ ఇవ్వండి. యూఎన్ఏ నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెర్చ్ బార్లో ఇక్కడ సెర్చ్ బార్ ఉందిగా, ఇలా క్లిక్ చేస్తే మీరు ప్రజెంట్ ఏ కంపెనీ అయితే మానేశారో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ నేము, నెంబర్ ఐడి, అదే పాత ఏ కంపెనీలో అయితే మానేశారో ఆ నెంబర్ ఐడి చూపిస్తుంది. వాళ్ళ అడ్రస్, మీ డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ డేటు, మీ డేట్ ఆఫ్ బర్త్, ప్రజెంట్ ఎంప్లాయర్కి మీరు రిక్వెస్ట్ పెడుతున్నారు కాబట్టి మీ యూఎన్ఏ నెంబర్కి చూపిస్తుంది. తర్వాత కిందకు వస్తే ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ 2 అనేది ఓటీపీ సబ్మిటెడ్. ఇక్కడ బాక్స్ ఉందిగా, అందులో టిక్ చేయండి. టిక్ మార్క్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ అని చూడండి. ఆ గెట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ చూడండి, ఎంటర్ ఓటీపీ ఉందిగా, ఇక్కడ ఎంటర్ ఓటీపీ మెయిన్ని ఇక్కడ సబ్మిట్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టగానే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.